హలో నమస్కారాలు రైతులందరికీ నమస్తే. నమస్కారాలు. జమ్మిగుంట దగ్గర ఇల్లందరూ రాముల వచ్చిన దర్శనం చేసుకుంటాం. ఎలక్షన్ అప్పుడు ఆడనే ఉంటుంది. ఏది బై ఎలక్షన్ అయింది, ఉప ఎన్నిక మంచి మీది ఎన్నో నెంబర్ ఉంది నేను నెంబర్ చెప్పలేదు ఇంకా ఎవరు నమస్తే అదే నమస్కారం నమస్తే కావాలి కేసు ఇచ్చారని అనకుండా ఇల్లందుకు వన్ టూ 300 అవి గుర్తుకుంటారు. ఓకే రైట్. ఓకేనా మాతాకి ఇంకోటి సార్ మంచిది రాదు ఓకే ఓకే అమ్మ మెల్లగా తీసుకున్నాడు. అమ్మ తిప్పాపూర్ గోశాల నందు మన రాజన్నకు మొక్కుగా వచ్చిన కోడలను డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంకి వచ్చిన గౌరవ మన విప్ అండ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి, తర్వాత ఇతర అధికారులందరికీ నా నమస్కారం. తిప్పాపూర్ గోశాలలో మనకు అనాదిగా కోడముక్కులకు వచ్చిన రాజన్న దేవాలయానికి వచ్చిన వాటిని తిప్పాపూర్ గోశాలలో మనం పెంచడం జరుగుతుంది. వాటిని 400, 500 అయిన తర్వాత రైతులకు ఉచితంగా, ఉమ్మడి జిల్లా మరియు పరిసర జిల్లా రైతులకు ఉచితంగా లాటరీ ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి. తర్వాత వీటిని ఎలాంటి మిస్యూజ్ చేయరాదు. ఎట్లాంటి అమ్ముకున్నా కూడా వేములవాడ శ్రీ రాజరాజ సన్నిధిలో కోరిన కోరికలు తీర్చండి, కోడముక్కు చెల్లిస్తా చెప్పని అత్యంత పవిత్రమైన ప్రీతిపాత్రమైన ముక్కు కోడెముక్కు. అలాంటి కోడెముక్కు సందర్భంగా స్వామివారికి సమర్పించినటువంటి కోడెలకు తిప్పాపూర్లో ఒక గోశాలను ఏర్పాటు చేసుకొని ఇందులో వచ్చినటువంటి కోడలన్నింటినీ కూడా రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి స్వీకరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని గతంలో
ఈ గోశాల నుండి మరో గోశాలకు ఇచ్చేటువంటి సందర్భంలో తలెత్తినటువంటి కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకోండి. నేరుగా రైతులకే ఇచ్చినట్టయితే రైతులు వీటి ద్వారా వ్యవసాయం చేసుకుంటూ వారు వీటిని ఉపయోగించుకునే విధంగా వీటి సేవలు తీసుకునే విధంగా ఉండే విధంగా ఉండడంతో పాటు పేద రైతులు కూడా రాజన్న ప్రసాదంగా ఇవ్వడానికి ఒక చక్కటి అవకాశం ఇప్పుడు భావించి కోడెలను రైతులకు పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తిప్పాపూర్లో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఈరోజు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే పశు సంవర్ధకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో పాటు వేలాడ దేవస్థానం సంబంధించినటువంటి యంత్రాంగం, విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి పెద్దలు సహకారం అందరి ఆలోచనతో వేలాడ పట్టణంలో ప్రముఖులు ఇతర ప్రజా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కోడల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఏదైతే రైతు సోదరులు వీటిని తీసుకొని పోతున్నారు, ఇప్పటికే మేము పలు సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. వీటిని చక్కగా సమయానికి వాటికి మేత వేస్తూ మంచినీరు అందిస్తూ వీటి ద్వారా వ్యవసాయం చేసుకుని ముందుకు పోయి మీరు ఆర్థికంగా ఎదగడంతో పాటు వీటిని కూడా సంరక్షించడంలో ప్రత్యేకమైనటువంటి ప్రేమ వాత్సల్యం చూపించాలని చెప్పిన సందర్భంగా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా కోరుతూ మేము ఆల్రెడీ దేవస్థానం పక్షాన ప్రభుత్వ పక్షాన కూడా ఎవరికైతే ఈ కోడెలు పంపిణీ చేస్తున్నామో ర్యాండమ్ గా క్రాస్ చెక్ కూడా 3 మాసాల తర్వాత 4 మాసాల తర్వాత చేస్తున్నాం. ఏ విధంగా ఈ రైతు ఈ కోడెలను తీసుకుని వెళ్లి సంరక్షిస్తున్నాడా లేదా, వాటి సక్రమైనట్టుగా చూసుకుంటున్నా లేదా, అవి ఆరోగ్యవంతంగా ఉన్నాయా లేవని చెప్పి చూసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే రైతు సోదరులు వీటిని కొంతమంది అక్కడక్కడ కొన్ని సందర్భాలు తెలిసింది రైతుల ముసుగులో ఒకరిద్దరు వచ్చి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి కార్యక్రమం చేస్తుంటే వరంగల్ జిల్లాలో కొన్ని వారి మీద కేసు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి అలాంటి చర్యలు ఎవరు పాల్పడ్డా కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ పక్షాన ఈరోజు కోడె విశ్వాసానికి భక్తుల విశ్వాసానికి ప్రతీకైనటువంటి కోడెలను రాజన్న